హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి న్యూ ప్రాజెక్ట్ తీసుకొచ్చండి, కొత్త ప్రాజెక్ట్ మీ ముందుకి. ఇది వచ్చి విజయవాడ హైవే అండి. విజయవాడ హైవేలో మల్కాపురంలో ఉంది. మల్కాపురం నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ రేడియస్లోనే మనకి విలేజ్లో హెచ్ఎండి లేఅవుట్ ఉందండి. మన కంపెనీ డైరెక్టర్ అయినటువంటి కుమార్ గారు మనం ఉన్నారండి. ఒకసారి కంపెనీ లేఅవుట్ గురించి కంప్లీట్ వివరాలు కుమార్ గారు డైరెక్టర్ సార్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా సార్. సార్ థ్యాంక్ యూ అండి. సార్ ఇది ఎన్ని ఎకర్స్లో ఉంది సార్, ఎక్కడ ఉంది సార్? ఒకసారి ఈ ప్రాజెక్ట్ వివరాల గురించి మీరు తెలియజేయండి సార్ ఒకసారి. తప్పకుండా అండి. సో ఇది వచ్చేసి మనకి ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్గా మనకు 40 ఎకర్స్లో అయితే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనకు విజయవాడ హైవే ఏదైతే ఉందో చాలా నియర్ బై ఉంటుంది అనమాట. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ వెంచర్ చూసినట్టయితే టోటల్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే ఈ వెంచర్ అయితే డెవలప్ చేయబోతున్నాము. దీంట్లో వచ్చేసి మనకు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ నుంచి కనెక్టివిటీ తోటి మనకు 40 ఫీట్ రోడ్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమొస్తున్నాయి సార్ ఇందులో? సో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. విజయవాడ హైవే నుంచి మనకు 100 ఫీట్ ప్రపోజ్డ్ తీసుకొని అక్కడ నుంచి మనం 40 ఫీట్ రోడ్ నుంచి మనం వెంచర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ 100 ఫీట్ 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. 100% వాస్తు ప్రకారంగానే ప్రతి ప్లాట్ ని డిజైన్ చేసాం సార్. సో ఇట్ ద సేమ్ టైం మనకేంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. ఎంట్రన్స్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనం దీంట్లో స్పెషలైజ్డ్ గా ఇస్తున్నాం అనమాట. ప్లస్ ప్రతి ప్లాట్ కి మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ వస్తుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ప్లస్ 24/7 సెక్యూరిటీ ఉంటాడు ఇక్కడే. సర్వైలెన్స్ లో ఉంటుంది సార్. సీసీ కెమెరాస్ కూడా దీంట్లో ఏర్పాటు చేస్తాము ఫ్యూచర్ లో. సో కంప్లీట్లీ మనం ఏంటంటే మానిటర్ చేస్తాం అనమాట. దీంట్లో ఏంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్క్ కూడా ఆల్మోస్ట్ ఎకరంన్నరలో పార్క్ కూడా మనం డిజైన్ చేస్తున్నాం సార్. చాలా స్పెషల్ ఉంటుంది పార్క్, ఎందుకంటే మనకు చుట్టూ సరౌండెడ్ బై అంత గ్రీనరీ ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే ఈ లొకేషన్ లో తీసుకున్న వాళ్ళు మాత్రం 100% అదృష్టవంతులు సార్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంటే పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ అనేది ఉండదు. గ్రీన్ ఎన్విరాన్మెంట్ సార్. ఇంకో క్వశ్చన్ సార్, చాలా బాగుంది. ఇందులో వచ్చి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇందులో కంప్లీట్ లొకేషన్ హైలైట్స్ నియర్ బై మన వెంచర్కి లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి సార్? సార్ మనం బేసిక్గా చెప్పాలంటే మనం సిటీలో ఉన్నట్టే లెక్క. కాకపోతే గ్రీనరీకి దగ్గరలో ఉంటాం. నియర్ బై సిటీ అయితే నియర్ బై సిటీ ఎల్బీ నగర్కి జస్ట్ మనం ఒక 30 minutes లో ఇక్కడికి రావచ్చు సార్. 30 minutes డ్రైవ్ లో ఇక్కడికి రావచ్చు. మన హైవే విజయవాడ హైవే 8 లైన్ అవుతుంది ఇప్పుడు. అన్ని ఫ్లైఓవర్స్ మీరు చూసినట్టయితే మనం లైవ్ లో చూసుకుంటూ రావచ్చు. సో చాలా ఫాస్ట్. ఇంకో కొంచెం 20 minutes 15 minutes లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక 1 year లోనే మనకు మొత్తం డెవలప్మెంట్ అయ్యే లోపు మనం జస్ట్ ఒక 15 minutes లోనే మన సైట్కి వచ్చే విధంగా ఫ్లైఓవర్లు కూడా రెడీ అయిపోతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, అవును, రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. మనకు బేసిక్ గా చూసుకున్నట్టయితే అంటే మనకి జనరల్ గా సార్ ఎవరు ప్లాట్ కొన్నా, నేను కొన్నా, మీరు కొన్నా, లేకపోతే కస్టమర్స్ ఎవరే కొన్నా కూడా ఇక్కడ నుంచి కొన్నా కూడా ఇన్వెస్టర్స్ ఎట్లా ఆలోచిస్తారంటే నియర్ బై సెజ్ ఏమైనా ఉందా, మనకు ఆ సెజ్ దగ్గర నియర్ బై ఉంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇక్కడ కొనుక్కొని రీసేల్ చేసుకుంటారా, లేకపోతే రెంటల్ పర్పస్ గానా, అలా ఏ విధంగానైనా చూసుకుంటారు అనమాట జనరల్ కస్టమర్స్. సో అదే విధంగా కస్టమర్స్ ఎలా ఆలోచిస్తారు, మనమే కస్టమర్ అయితే ఎట్లా కొనుక్కుంటాం అనే ఉద్దేశంతో మనం ఈ ప్రాజెక్ట్ అట్లా డిజైన్ చేసినాం సార్. ఎగ్జాక్ట్ గా మనకు ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ 2 lakh ఎంప్లాయ్మెంట్ సార్. అది ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు ఫ్యూచర్ లో. సో అన్ని స్మాల్ మీడియం కంపెనీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. గుండు సూది పిన్ని నుంచి హెలికాప్టర్ లో తయారయ్యే ప్రతి వస్తువు అందులో తయారైతుంది. సేమ్ టైం మనకి ఫ్రూట్స్ ఇంతకు ముందు కొత్తపేటలో మార్కెట్ లో ఉండే, అక్కడ అంతా సాచురేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ ఇక్కడికి వస్తున్నారు, పబ్లిక్ ఇక్కడికి వచ్చి కొనుక్కొని సిటీలోకి వెళ్తారు. అంటే కంప్లీట్లీ మనం మా నియర్ బై సిటీలో ఉన్నాము. మన విలేజ్ వచ్చేసి మన విలేజ్ మల్కాపురం సార్. ఇది మల్కాపురంలో దండి మల్కాపురంలో ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడు హెచ్ఎండి లాజిస్టిక్స్ పార్క్స్ కూడా చాలా నియర్ బై ఉంటాయి. గవర్నమెంట్ లో కానీ ఈ సెజ్లు ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్న పక్కన తీసుకున్నట్టయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది కస్టమర్ కి. ఈ వెంచర్ పేరు పెట్టాం సార్ మనం. సో ఈ వెంచర్ నేమ్ వచ్చేసి సార్ రాచకొండ గ్రీన్ హిల్స్ అనమాట. సో మనకి రాచకొండ ఏంటంటే మనకు ఇక్కడ నియర్ బై ఫోర్ట్ కూడా ఉంటుంది. రాచకొండ వాటర్ ఫాల్స్, రాచకొండ ఫోర్ట్ అని మనకు నియర్ బై ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మన ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా ఫిలిం ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. రాచకొండ ఫిలిం హబ్ అనేది కూడా ఒకటి స్టార్ట్ అయిపోతుంది. దాన్ని కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంది సార్. ఆల్మోస్ట్ రాచకొండ గ్రీన్స్ రాచకొండ చుట్టూ కూడా రాచకొండ గుట్ట వచ్చేసి మనకు బేసిక్ గా సార్ ఇది మల్కాపురం అనే విలేజ్ కిందకి వస్తుంది అనమాట. విజయవాడ హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. మెయిన్ ఒక టెంపుల్ ఉంది కదా సార్ ఇక్కడ, మనకు ఆందోళ్ మైసమ్మ టెంపుల్ అని ఎవ్రీ ట్యూస్డే సండే అంటే ఇప్పుడు ఎవ్రీడే వస్తున్నారు పబ్లిక్. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, చుట్టూ సరౌండెడ్ బై ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. సో ఇలాంటి ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 100% సక్సెస్ ఉంటుంది. కంప్లీట్లీ రాచకొండ గ్రీన్స్, రాచకొండ గుట్టల పక్కనే ఉంది మన సైడ్ కూడా. అవును సార్, చాలా బాగుందండి సార్. మెయిన్ ముఖ్యంగా ఓకే మన వ్యూవర్స్కి మంచిగా యాక్చువల్ మా వ్యూవర్స్ కూడా మీరు ఒక ఏమన్నా ఇప్పుడు ప్రైస్ ఏం కోట్ చేస్తున్నారు సార్ ఇందులో? ప్రైస్ కూడా సో ప్రైస్ విషయానికి వస్తే సార్ చాలా చాలా తక్కువ మార్కెట్ కంటే. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ కాబట్టి మనం కేవలం 11,999 రూపాయలకే ఇస్తున్నాం సార్. ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము.
చాలా బాగుంది, మంచి ప్రైస్ కోట్ చేశారు సార్. సార్ మా వ్యూవర్స్కి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా డిస్కౌంట్స్ ఇంకా నెగోషియబుల్ ఏమైనా ఉందా సార్ ఇందులో? సార్ ఇప్పుడైతే ప్రీమియం ప్లాట్స్ అయితే దొరుకుతాయి సార్ మన వెంచర్లో అయితే. మనకి జనరల్గా ఫస్ట్ వచ్చే వాళ్ళు ఈస్ట్లు కానీ కార్నర్స్ కానీ అడుగుతారు కాబట్టి ఆ ప్లాట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడే మీరు చూసినట్టే వర్క్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు ఏ ప్లాట్ కావాలన్నా ఇప్పుడైతే పాసిబిలిటీ ఉంది సార్ తీసుకోవడానికి. డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి కస్టమర్ రీసేల్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. డెవలప్మెంట్ ప్రైస్ కూడా ఎంతుంటే రేట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సార్ ఇప్పుడు ఎవరైతే మనకు 1 వీక్ లో పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మనము రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ చేస్తున్నాం సార్. ఇది మనం కంపెనీ నుంచి ఓన్లీ 1 వీక్ లో పేమెంట్ ఫుల్ పేమెంట్ రావాలి. 1 వీక్ లో పేమెంట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ సార్. స్పాట్ రిజిస్ట్రేషన్. కుమార్ గారు థ్యాంక్ యూ సార్, మంచి వివరాలు ఇచ్చారండి. కంప్లీట్లీ వెంచర్ గురించి దాదాపు చాలా బాగుంది, సైట్ కూడా బాగా నచ్చిందండి నాకు. మా వ్యూవర్స్ కూడా కంప్లీట్లీ ఈ సండే వరకు అయితే సైట్ విజిట్ చేస్తుంటారు. మీకు ఈ వెంచర్లో ప్లాట్గా తీసుకోవాల్సిన వారు వ్యూవర్స్ మా కస్టమర్స్ దేవుళ్ళకి స్క్రీన్ పై నెంబర్కి సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.